జాతి గుణం వెల్లడి కాక మానదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరిస్తున్నాడు. హీనకులంబునందు జనించిన వారికి సద్గుణంబులెన్నేనియు కల్గియున్న ఒక నేరము చెందకపోదు. పద్మముల్ భూనుతిగాంచియం బురద పుట్టుట వల్ల సుధాకరోదయంబైన నసహ్యమందవే ప్రియంబున చూడగలేక భాస్కరా, అల్పకులంలో జన్మించిన వాళ్లకు ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ ఏదో ఒక దుర్గుణమైనా ఉండకుండా పోదు. తామర పువ్వులు మానవుల ప్రశంసలు అందుకున్నా అవి బురదలో పుట్టడం వల్ల కలిగిన దోషం చేత చంద్రుడు పుట్టగానే, అంటే చంద్రోదయం కాగానే ప్రేమతో అతన్ని చూడలేక ముడుచుకుపోతాయి కదా. ఈ కవి ఈ పద్యంలో సుధాకర విశేష్యాన్ని సాభిప్రాయంగా ప్రయోగించాడు. కాబట్టి పరికరాంకురాలంకారం ఈ పద్యంలో ఉందని చెప్పవచ్చు. పద్మాలు యాభగించుకోవడానికి అవి బురదలో పుట్టడమే కారణం కాబట్టి ఈ పద్యంలో పదార్థహేతుక కావ్యలింగాలంకారం ఉంది. సమర్థించవలసిన అర్థానికి సాధనాన్ని ఒక పదంలో కానీ వాక్యంలో కానీ చెబితే కావ్యలింగాకారం అవుతుంది. హీనకుల సంజాతులకు సద్గుణాలు ఎన్ని ఉన్నా ఒక్క దుర్గుణం ఉంటుందని, పంకంలో పుట్టిన పద్మాలకు ఎన్ని మంచి గుణాలున్నా చంద్రోదయాన్ని యాభగించుకునే దుర్గుణం ఉందని చెప్పాడు కవి. సుధాకరుణ్ణి చూచి లోకమంతా ఆహ్లాదపడుతుంటే శైత్య సౌకుమార్య సౌందర్య సౌగంధ్యాలు కలిగిన పద్మాలు మాత్రం మూతులు ముడుచుకోవడం నేరమే కదా. ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను.